గుంటూరు, విజయవాడ ప్రాంత నగరవాసులకి ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేపట్టినటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనేటువంటిది ప్యాకేజీ 4 కింద ఏదైతే గుంటూరు జిల్లా చినకాకం దగ్గర నుంచి కృష్ణా జిల్లా గొల్లపూడి వరకు 17.88 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇదే సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసినప్పటికీ చిన్నకాకాని గ్రామ శివారులో ఏదైతే 2 రోడ్ల అనుసంధాన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి ఇక్కడ ప్రమాదాలకు మాత్రం ఈ ప్రాంతం నిలయంగా మారింది. వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ రోడ్డు ఎటువైపు వెళ్తుందో తెలియదు. మంగళగిరి వైపు నుంచి వచ్చేటువంటి వారు గుంటూరు ఎటువైపు వెళ్ళాలో తెలియదు. అదేవిధంగా విజయవాడ నుంచి గుంటూరు ఎటువైపు వెళ్ళాలి, గుంటూరు విజయవాడ ప్రాంతాల మధ్య మంగళగిరి వాసులు ఎటువైపు వెళ్ళాలి అనేటువంటి ఈ నిర్మాణ విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ ఉన్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి మాత్రం ఈ ప్రాంత ప్రజానీకం వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మాత్రం చినకాకాని కాజా గ్రామాలకు చెందినటువంటి ప్రజానీకం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా శ్రీరామనవమి రోజు నుంచి విజయవాడ పడమర బైపాస్ రోడ్డుకి ఇరువైపులా రాకపోకలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజానీకం మాత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తేడా లేకుండా అవసరాలకు ఇబ్బందికి గురవుతున్నారు. దీనిపై ఆ ప్రాంత పబ్లిక్ ఏమనుకుంటున్నారో మీరు వీక్షించండి. మురగనోట్ల దగ్గర స్టార్ట్ అయింది, కానీ ఆ రోడ్డు అంతా ఇన్కన్వీనియంట్ ఉంది. కారణం ఏంటంటే వచ్చే వాళ్ళకి అసలు ఎట్టి వెళ్ళాలి, విజయవాడ అంటే ఎట్టి వెళ్ళాలి, మంగళగిరి తాడేపల్లి ఎట్టి వెళ్ళాలి అంటే అన్ని రోడ్లు తీసుకొచ్చారు క్లబ్ చేసేసి జనాలు అసలు ఎట్టి వెళ్ళాలి అర్థం కావట్లేదు. అక్కడికి కన్ఫ్యూజ్ అయిపోవాల్సి వస్తుంది. చూడాలి దాని మీద ఒక దృష్టి పెట్టి ఆడేదాన్ని పెద్ద ఫ్లైఓవర్ లాగేసి ఇబ్బంది లేకుండా చేస్తేనే ఉపయోగకరంగా ఉంది. కానీ లేకపోతే ఈ రోడ్డు ఎట్లాగే రన్నింగ్ చేసేటట్టయితే వారానికి నెలకి ఎట్లాగే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. పూర్తి స్థాయిలో అది ప్రక్షాళన చేయాలని, లేకపోతే రాబోయే రోజు చాలా ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ చిన్నకాకంలో ఒక రావాలంటే ఎటు వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఇటు వెస్ట్ బైపాస్ అని విజయవాడ వచ్చే లారీలు ఆ ఎన్ఆర్ హైవే హైలాండ్ రోడ్డు వంతెన కిందకు వస్తున్నాయి. ఇట్లాగే గుంటూరు నుండి వచ్చాయి అక్కడికే వస్తున్నాయి. ఇటు మంగళగిరి నుండి చిన్నకాకాని ఇటు నుండి వచ్చే వాళ్ళు అక్కడికే వస్తున్నాయి. వీళ్ళందరూ అక్కడికి క్లబ్ అయిపోయి ఎవరు ఎటు వెళ్ళాలి అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి అటుపోయి ఇటుపోయి ఒకరినొకరు గుద్దుకోవటం. మెయిన్గా ఏంటంటే జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిన్నకాకానిలో అక్కడ నుండి వచ్చే పిల్లలందరూ కూడా చిన్న చిన్న పిల్లలు, ఇది 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుకునే పిల్లలు. వాళ్ళకి అర్థమా లేకపోతే రింగ్ వేసి ఆడ ఏదో అంతా రూట్లు మారిస్తే కానీ ఇది ప్రక్షాళన అయితే కానీ లేకపోతే అయితే మాత్రం ప్రమాదాలు పూర్తి స్థాయిలో జరుగుతూనే ఉంటాయండి. కొత్తగా వేసారు కదా సార్, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే ఎట్లా, ఏ రకంగా కన్ఫ్యూజ్? ఇటు సిటీకి వెళ్ళే వాళ్ళు సిటీకి వెళ్తున్నారు సార్. సడన్గా ఇప్పుడు విజయవాడ ఇతను ఉందా బోర్డు పెట్టుకుందా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సిటీలోకి వెళ్తేనే ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలనుకునే వాళ్ళు బైపాస్ కాదు అంటే మనకు దగ్గర అండర్పాస్ కాదు. మన దాకంటే అది బ్లాక్ చేశారు, అది మొత్తం తిరిగి రావాల్సి వచ్చింది. ఏదైనా కొంచెం ఇబ్బందేనండి. మెయిన్ అక్కడ స్కూల్ పిల్లలు వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళే అవకాశం లేదు, ముందు వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళే అవకాశం లేదు. అటు నుంచి వచ్చే ట్రాఫిక్ చూస్తే మొన్న జరిగింది యాక్సిడెంట్ జరిగింది, 2 చనిపోయారు కదా, అది కూడా చూస్తున్నారు. రోడ్డు రావటం ప్రశాంతంగానే ఉంది, కానీ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. ట్రాఫిక్ నియంత్రణ అవ్వక ఇబ్బంది అయిపోయింది. బోర్డు పెట్టారని అందరూ చదువు వచ్చినట్టు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ బోర్డు చదువుకోలేడు, రన్నింగ్లో చదువుకోలేడు. బోర్డు పెట్టాడు, దగ్గరకు వచ్చినా చూస్తాడు, బండి ఆపి చదువుకోవాలి. చదువుకొని వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఉంటారు, కారులో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళకి తెలియాలిగా. ఏదైనా కానీ ఇంకా రోడ్డు ఎడల్పు అక్కడ చేసి ఏదన్నా పిల్లలకి వెళ్ళటానికి అవకాశం ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం.